రైతు భరోసా అమలు కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 7 ఎకరాల లోపున్న రైతులకే ఈ పథకమని వెల్లడించింది. సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలియజేసింది. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సర్కార్ రైతు భరోసా పథకాన్ని తెరమీదికి తెస్తోంది. ఈ పథకాన్ని 7 ఎకరాలకు పరిమితి చేసింది. ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం తరహాలో దీనిని అమలు చేయాలని భావిస్తోంది. కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని గరిష్టంగా 7 ఎకరాలకే ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. అందుకోసం ప్రభుత్వ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రైతు బంధు కింద ఇంతవరకు ప్రభుత్వం ఎకరానికి 5,000 రూపాయల చొప్పున సాయం అందిస్తోంది. ఖరీఫ్ రబీ సీజన్లకు ఎకరానికి 2 దఫాలుగా 10,000 రూపాయలను ప్రస్తుత ప్రభుత్వం ఇస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధును ప్రారంభించింది. 2018-19లో ఎకరానికి 4,000 చొప్పున 2 సీజన్లకు 8,000ను అందజేసింది. తరువాత 5,000కు పెంచారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. ఈ పథకంలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. అర్హులైన రైతులకు మాత్రమే ఈ పథకం ద్వారా సాయం అందిస్తారు. సాగు భూములపై సమగ్ర నివేదికలను జిల్లా అధికారుల నుంచి సేకరించింది. సాగు భూములకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. బీడు భూములు, కొండ ప్రాంతాలు, ఫామ్ హౌస్లు ఈ పథకాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. రైతులకు ఏటా 2 విడతలుగా 7,500 రూపాయల చొప్పున సాయం అందించడానికి రేవంత్ సర్కార్ ప్లాన్ చేసింది. సంక్రాంతి నుంచి సాయం అందించడానికి ప్రణాళికలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఐటీ చెల్లింపులదారులకు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదని తెలంగాణ సర్కార్ తెలియజేస్తుంది.